పాల సేమియా ఐస్ క్రీమ్ బండి రాగానే 10 సార్లు అమ్మని అడిగి ఓకేనగానే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి పరిగెత్తి కొనుక్కునేదాన్ని. కానీ ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. వీడియో లాస్ట్ వరకు చూడండి. సేమియాని మంచిగా బాయిల్ చేసుకొని జాలితోటి వడగట్టుకొని కూల్ వాటర్ వేసుకోవాలి. సేమియా అతుక్కోకుండా ఉంటుంది. నెక్స్ట్ పాలు మంచిగా బాయిల్ అవుతున్న టైంలో మిల్క్ పౌడర్ అండ్ షుగర్, వెనిలా ఎసెన్స్, కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. మంచిగా పాలు మరిగించుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసుకొని సేమియాది ఐస్ క్రీమ్ మౌల్స్లో వేసేసి హాఫ్ వరకు సేమియా వేసిన తర్వాత మిల్క్ను కూడా యాడ్ చేసుకోవాలి. నా దగ్గర మిగిలింది కాబట్టి నేను ఇంకా గ్లాసులలో కూడా వేసుకున్నాను అనమాట. సో ఓవర్ నైట్ డీ ఫ్రిడ్జ్లో పెట్టినా 9 hours డీ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా మంచిగా అవుతుంది అనమాట. ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. సో ఎంత బాగా వచ్చిందో చూడండి. సేమియా ఐస్ క్రీమ్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంతకీ మీరు చిన్నప్పుడు సేమియా ఐస్ క్రీమ్ ఎంత పెట్టి కొన్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎంత మనం ఐస్ క్రీమ్ ఇంట్లో చేసినా కూడా చిన్నప్పుడు తిన్న ఆ టేస్ట్, ఆ ఫీల్ అనేది రానే రాదు. మీరేమంటారు అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.